హలో సంచారీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య సంచారి. సో డే 4 మేము దిండిగల్ నుంచి శ్రీరంగం రావడానికి ఫస్ట్ శ్రీరంగం పక్కన ఉన్న తిరుచేపల్లికి బస్సు మీద వచ్చి తర్వాత లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి శ్రీరంగం టెంపుల్కి దగ్గర నేరుగా వెళ్ళాం. టెంపుల్కి దగ్గరలో హోటల్ రూమ్ చూసుకుని చెక్ ఇన్ అయ్యాక అలా టెంపుల్ రాజా గోపురం దగ్గరికి వెళ్ళి గోపురం అందాలు చూసాం. సో డే 5 ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచి ఫ్రెష్ అయ్యాక మేమున్న హోటల్ రూమ్ నుంచి ఆలయం లోపలికి మాకు ఇలా కనబడింది వ్యూ. పదండి వెళ్ళి ఇప్పుడు ఆ విష్ణుమూర్తిని మనం దర్శించుకుందాం. ఈ ఆలయంలో భక్తుల కన్నా ఆ విష్ణుమూర్తిని మొదటిగా దర్శనం చేసుకునేది గోవు, గుర్రం, ఏనుగు. వాటికి మొదటి దర్శనం అయ్యాక ఆ తర్వాత ప్రజలు దర్శనం చేసుకుంటారు. మాకు ఆ విష్ణుమూర్తి దర్శనం అయ్యేసరికి సుమారు 8:30 అయింది ఉదయం. ఇదే రాజా గోపురం. దీని ఎత్తు సుమారు 236 అడుగులు. ఈ గోపురం తర్వాత లోపల ఒక ఊరే ఉంటుంది. ఆ ఊరికి లోపల గుడి అంతర్భాగం ఉంటుంది. శ్రీరంగం అంటే ఒక ద్వీపంలో ఉంటుంది. మీకు కనిపిస్తుంది కదా గూగుల్ మ్యాప్స్లో. ఇదే శ్రీరంగం దేవాలయం. దీనికి చుట్టూ కావేరీ నది ఉంటుంది. అందుకే మనం దీన్ని ద్వీపం అంటాం. మీకు తెలిసే ఉంటుంది ఐలాండ్ అంటే ద్వీపం అని. పదండి ఇప్పుడు లోపలికి వెళ్దాం. చూసారా ఈ రాజా గోపురం ఎంట్రన్స్ ఎంత ఎత్తుగా ఉందో. అలా రాజా గోపురం నుంచి కొంచెం దూరం వెళ్ళాక ఇంకో గోపురం వస్తుంది. ఆ గోపురం కూడా దాటిన తర్వాత మనకి అసలైన గుడి ఎంట్రన్స్ కనబడుతుంది. అదే గుడికి మెయిన్ గోపురం. శ్రీరంగం ఆలయం తూర్పు ద్వారం వద్ద వెల్లాయి గోపురం అని పిలువబడే తెల్లటి గోపురం ఉంది. శ్రీరంగం నివాసితులు ఈ తూర్పు గోపురాన్ని వెల్లాయి గోపురం అని పిలుస్తారు. ఆలయం అధికారులు దీనికి తెల్లని రంగు వేశారు కాబట్టి ఈ గోపురం అలా పిలువబడుతుందని సాధారణంగా నమ్ముతారు. కానీ వాస్తవానికి ఆ గోపురం వెల్లాయి అనే దేవదాసి పేరు పెట్టారు. ఆమె ఆలయంపై దాడి చేసిన సుల్తానేట్ దళాల నుండి పెరుమాళ్ విగ్రహాన్ని రక్షించడానికి తన ప్రాణాలను సైతం త్యాగం చేసింది. సో అందుకే ఆమెకి చిహ్నంగా ఈ గోపురానికి తెల్లని రంగును వేశారు. ఈ ఆలయంలో మొత్తం 21 గోపురాలు ఉన్నాయి. అండ్ 7 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఇందులో అతిపెద్ద రాజా గోపురం దీని ఎత్తు 236 అడుగులు. మీకు ఆల్రెడీ వీడియోలో స్టార్టింగ్లో చూపించాను.
గుడిలో ముఖ్యంగా ప్రాముఖ్యత ఏంటంటే మన దేశంలో ఉన్న 108 విష్ణు ఆలయాల్లో ఈ ఆలయానికి మొదటగా ప్రాముఖ్యంగా నిలిచింది. ఎందుకంటే సాక్షాత్తు ఆ విష్ణువే స్వయంగా ఇక్కడ విరాజనమయ్యానని స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ ఉత్సవాలు ప్రతి ఏడాది వైభవంగా జరిపే వైకుంఠ ఏకాదశి ఉత్సవం అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ ఆలయం మొత్తం 156 ఎకరాల వరకు విస్తరించి ఉంది. రంగనాథ స్వామిని దర్శించుకున్న తర్వాత మేము పక్కనే ఒక శివ టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళాం. ఆ ఆలయం పేరు వచ్చేసి అరుల్మిక్కు జంబుకేశ్వర ఆలయం.